ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మనము నడుచుకోవాలి. ఏం చేతనంటే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం చదవండి. మీరు జరిగించిన అక్రమ క్రియలను అన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి. చాలండి. దేవుని వాక్యము ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అనేటువంటి నిశ్చయత, అనేటువంటి విశ్వాసము, అనేటువంటి నిరీక్షణ మనము కలిగి ఉన్నాం. మనతో దేవుడు అంటున్నాడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి. అదన్నమాట పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యానికి, పరిశుద్ధుడై ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో, ఆ మందిరములో మనము జీవించడానికి ఏం విడిచిపెట్టాలట? అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి. అదనమాట. ఆ యొక్క మందిర ద్వారము దగ్గరకు వెళ్ళగలమేమో కానీ మందిరములోనికి మనము ప్రవేశించలేము. దేనిని బట్టి? అక్రమ క్రియలను బట్టి. అందుకని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో సరిచేస్తున్నాడు వాక్యము చేత. భక్తుడైనటువంటి దావీదు యొక్క నిర్ణయము అది గొప్పది. ఆత్మతో నింపబడినటువంటి వాడు, ఆత్మావేశము కలిగినటువంటి వాడై ఆయనకు వచ్చినటువంటి దర్శనమును బట్టి నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేస్తాను. చాలా బాగుంది నిర్ణయం. కానీ ఆ సాన్నిధ్యము చేరాలి అంటే, ఆ స్వర్గపురిలో మనము నిత్యము యుగయుగాలు సంతోషముగా మన ఆత్మలు నింపబడాలి అంటే అక్రమ క్రియలన్నిటినీ కూడా విడిచిపెట్టాలట. మనము పీతలు కొనుక్కుంటాం వండుకుని తినాలని చెప్పి. ఈ లోపల జార్జీ లాంటి ఆయన ఏం చేస్తాడంటే, ఇది నిదానంగా నడుస్తుందో నడదో అని చెప్పి మణి గారికి చూపిస్తాడు. మణి, ఇది నిదానంగా నడుస్తుందో నడదో ఒకసారి చూద్దామని చెప్పి దాని కాళ్ళన్నీ తోళ్ళన్నీ ఇప్పేసి ఏం చేస్తాడు? చూపిస్తాడు. అది నిదానంగానే నడాలని అనుకుంటుంది, కానీ ఏమవుతుంది? అది మనీ చూస్తున్నటువంటి సమయంలో పక్కపక్కకి వెళ్ళిపోతుంది. 10 సార్లు ట్రై చేశాడు, 10 సార్లు కూడా నిదానంగానే వెళ్ళాలనుకుంటుంది, కానీ అది ఏమవుతుంది? మనీ పక్కకి వెళ్ళిపోతుంది. అంటే కాళ్ళు ఎక్కువ ఉన్నందువల్ల. కానీ దేవుడు మనకి ఏం చేశాడు తెలుసా? ఎన్ని కాళ్ళు ఇచ్చాడు చెప్పండి మనకి? నిజమా? నిజమా? ఎన్ని కాళ్ళు ఇచ్చాడు మనకి? 2 కాళ్ళు ఇచ్చాడా? 2 కాళ్ళు నాకు ఇచ్చాడు అన్నటువంటి వాళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? ఏమో నాకు 6 కాళ్ళు ఇచ్చాడు. మోకాళ్ళు ఎక్కడయ్యే? అరికాళ్ళు ఎక్కడయ్యే? మామూలు కాళ్ళు ఎక్కడయ్యే? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి పీత కాలులాగా ఎక్కువ కాళ్ళు ఇవ్వలేదు, కానీ 2 కాళ్ళు ఇచ్చాడు. అంటే దేవునికి కూడా ఎన్ని కాళ్ళు ఉన్నాయి? అంటే నిదానంగా నడిచేవాడు, మనల్ని నడిపించేవాడు. మనల్ని నడిపించాలి ఆయన. మనల్ని నడిపించాలి కాబట్టి వాక్యం ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు. కానీ వాళ్ళు తిన్నంగా నడవలేదు. అక్రమాలు చేశారు, వాళ్ళు అన్యాయాలు చేశారు, తీర్మానాలు ఎన్నైనా చేస్తున్నారు. ఇబ్బంది కలిగినప్పుడు, వాళ్ళకి శోధన వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు రిపెంట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అయ్యో ప్రభువా మమ్మల్ని క్షమించిన ఆయన, పాపం చేసాము నాయన. మళ్ళీ ఈ సంఘము కొరకు మరలా అధ్యక్షులుగా ఉన్నటువంటి నాయకులే, అయ్యా మేమందరము కూడా పాపం చేసాం, మా పాపాన్ని క్షమించిన ఆయన అంటే మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే కరుణతో పాపాలు క్షమించి సరిచేసి తిన్నటి దారిలో నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఏదైనా సరే పీతలాగా మనం ఉండకూడదు. సరైనటువంటి దారిలో మనము నడవాలి. అంచేతే ఒక్కొక్క క్రిమి కీటకాదులను ఆయన
చేస్తూ ఉన్నటువంటి సమయంలో వాటిని బట్టే మనము చాలా పాఠాలు నేర్చుకోవాలి. ఒకసారి చెప్పాను కదా, చేపను బట్టి మన యొక్క బ్రతుకుల్లో ఎదిరేత అనేటువంటిది నేర్చుకోవాలి. అలాగనే ఈ యొక్క పీతను బట్టి ఈ పీతల మనం నడవకూడదు, దైవ మార్గంలో దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి ఆ నిత్యత్వం పొందుకోవటానికి సరైనటువంటి మార్గంలోనే మనం నడవాలి అని చెప్పి మనము తీర్మానం చేసుకోవాలి. అయితే దేవాది దేవుడు ప్రతి వాని యొక్క పుట్టిక వెనకాల ఆయన ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ఉంటాయి. అందరినీ ఒకేలాగా పుట్టించినప్పటికీ కూడా ఆయన చిత్తము, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశము వేరు రకాలుగా ఉంటాయి. కాబట్టి నీ చిత్తం ఏదో నా ఎడల నెరవేర్చు నాయన. సపోజు న్యాయాధిపతులు గ్రంథంలో ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి దేవుని యొక్క చిత్తమును బట్టే ప్రసాదించబడ్డాడు. అతని పేరు ఎవరు? సంసోను. అతని పేరేంటండి? సంసోను. చూడండి 16వ అధ్యాయం 20వ వచనము. న్యాయాధిపతులు, జస్ట్ వెయిట్, 16వ అధ్యాయము 20వ వచనం. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఏమి నడకైపోయింది, ఏమి నడతైపోయింది ఇతని యొక్క బ్రతుకు. దేవుడు తన యొక్క ఉద్దేశము ఇశ్రాయేలీయుల ఎడల ఒక మంచి న్యాయాధిపతిగా ఉండి శత్రువుల బారి నుండి కాపాడుతాడు, శత్రువుల యొక్క బలము నుండి కాపాడుతాడు, శత్రువుల యొక్క కుట్రల నుండి కాపాడుతాడు వీడు అని చెప్పి సంసోనును తల్లిదండ్రులకు ఏం చేశాడంటే వరప్రసాదముగా ప్రసాదించాడు. వరప్రసాదం, దేవునికి స్తోత్రం. కానీ సంసోను యవన ప్రాయంలోనికి వచ్చిన తరువాత ఆ మర్మమయుక్తమై ఉన్నటువంటి ఆ యొక్క బలము ఎందులో ఉన్నదో ఒక స్త్రీకి చెప్పటం వల్ల ఆ స్త్రీ వాళ్ళ యొక్క దేశీయులకు అమ్మబడిపోయింది, ఫిలిష్తీయులకు అమ్మవేయబడింది, డబ్బుతో కొనేశారు. నీకు సంసోను ఇచ్చే దానికంటే, నీకు సంసోను నిన్ను ఏ విధంగా సంతోషపరుస్తున్నాడో దానికంటే ఎక్కువగా నీకు మూటల మూటలు ఇస్తాం, అతని బలం ఎక్కడ ఉన్నదో నువ్వు తెలుసుకొని చెప్పాలి అని చెప్పి అనేసరికి ఒక స్త్రీ యొక్క మాటల్లో పడి ఏమైపోయింది, భక్తిని పాడు చేసుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని ఏం చేశాడంటే పాడు చేసేసాడు. అర్థమైందా? ఒక సామెత ఉంటుంది, బొప్పు తగిలితేనే కానీ నొప్పి తగిలితేనే కానీ బొప్పు తగిలితేనే కానీ నొప్పు ఉండదన్నట్లుగా, క్షవరం అయితేనే కానీ వివరం రాదు అన్నట్లుగా ఉంటుంది కదా. అలాగే సంసోను తన యొక్క బలాన్ని పోగొట్టుకున్నప్పుడు, శత్రువుల చేతికి చిక్కినప్పుడు, ఆ శత్రువులు పట్టుకొని ఆ యొక్క దేవత గుడిలో కట్టేసేసి కళ్ళు పీకేసినప్పుడు, బలహీనుడై ఉన్నప్పుడు ఏమైంది? అప్పుడు వస్తుందంట నూతన బుద్ధి. మనం చదువుకున్నాం కదా హెజ్కేల్ గ్రంథంలో 18వ అధ్యాయం 16వ వచనంలో 36వ వచనంలో ఏముంది? నూతన బుద్ధి. నూతన బుద్ధి ఎలా వస్తుంది? బుద్ధి అక్రమ క్రియలను విడిచిపెట్టిన తరువాత వస్తుంది. ఇప్పుడు త్రాళ్ళతో కట్టివేసిన తరువాత సంసోనికి ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చింది. క్షవరం అయిపోయింది, గుండె అయిపోయింది కదా, జుట్టు ఎదుగుతూ ఉందంట. ఎదుగుతూ ఉన్నటువంటి దానిని బట్టి కొంచెం బలం వచ్చింది. వస్తే సుఖమేముంది? అప్పటికే సాతానుడు చేయవలసినటువంటి కార్యం చేసేసాడు. 2 కళ్ళు ఊడబెరికేశారు కదా, ఇంకా గుడ్డువాడు అయిపోయాడు. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా, అత్యంత కృపగల దేవా, కరుణించవా, మరొక్కసారి నాకు బలమును ఇయ్యవా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అంటే
ఇదే దేవుని పిల్లలమైనటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్న చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసే కృపనిచ్చాడు. కానీ ఆ కృపను మనం పోగొట్టుకొని వివిధమైనటువంటి లోక ఆశలలో పడిపోయి దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నట్లయితే మరలా నూతన బుద్ధి కోసము మీరు వేడుకోండి అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు చెప్తూ ఉన్నాడు. ఏం చేస్తారంటే దేవుని యొక్క సాన్నిధ్యము చేరటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అదొక గొప్ప పుణ్యస్థలము, అది ఒక పవిత్రమైనటువంటి స్థలము, యుగ యుగాలు దేవునితో సహవాసము చేసే స్థలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి అలాగ పోగొట్టుకున్నాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం చూసినప్పుడు చూడండి, యోనా గ్రంథం 2వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ ఒక మహానుభావుడు కనబడతాడు. చూడండి ఎంత భయంకరమైనటువంటి స్థితిలో నుండి ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఎంత భయంకరమైన స్థితిలో నుండి 5వ వచనము, ప్రాణాంతకము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధము నన్ను ఆవరించుచున్నది. నిజంగా అంతే. మనము మన యొక్క పరిశుద్ధతను కోల్పోయి, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయి, దేవుడికి ఇచ్చినటువంటి మాటను తొంగలో తొక్కి మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి సమయంలో వచ్చినటువంటి శోధనలను బట్టి ఒక్కొక్కసారి బుద్ధి వస్తూ ఉంటుంది. అలాగే యోనా గారికి వచ్చింది. నేను దేవుడికి ఇచ్చినటువంటి మాటను ఏం చేశాను? విస్మరించాను. నా సొంత పనుల కోసము నేను ప్రయాణం అయ్యాను. కానీ దేవుడు నాకు బుద్ధి చెప్పటం కోసము ఇంత ప్రళయాన్ని సృష్టించాడు. ఇదంతా కూడా నా మేలు కొరకే అని చెప్పి మత్స్యము యొక్క గర్భములో నుండి ఏం చేస్తున్నాడంట? రక్షించగలిగే అంత కృప చూపే దేవునికి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిస్థితులు మనం తెచ్చుకోవాలా? ఆ పరిస్థితి రావాలని ఎవరు కోరుకోవద్దు. ఏం చేస్తానంటే మన దేవుడు ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తాడు అన్నటువంటిది మన యొక్క నమ్మకం. ఎన్ని తప్పులు చేసినా ఆయన క్షమించేస్తాడు. ఎన్నైనా చెయ్యొచ్చు. పేతురు గారితో అనలేదా 70 ఏళ్ళ మారికి మీరు క్షమించాలని చెప్పి? పేతురు గారితో అనలేదా? 7 మారులే కాదు, అన్నిసార్లు క్షమించాలి. అంచేత క్షమించే మనసు దేవునికి ఉంది కదా, మనం ఎలాగైనా బ్రతకొచ్చులే. కానీ దేవునికి ఇచ్చినటువంటి మాట మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోనా పెద్ద ప్రవక్తే కావచ్చు, కానీ తన యొక్క స్థితి పోగొట్టుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సాన్నిధ్యంలో, లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములో జీవించడానికి నాకు కృప చూపు నాయనా అని చెప్పి ఎటువంటి స్థితిలో నుండి ప్రార్థన చేస్తున్నాడు? మనుష్యులకు ఎవ్వరికి కూడా కనబడినటువంటి స్థానములో నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఏం చేశాడట? ఆశ్చర్య రీతిగా నీనెవే పట్టణాన్ని దేవుడు పంపించాడు. కాబట్టి నూతన బుద్ధి మనం తెచ్చుకున్నటువంటి శ్రమల నుండి, కష్టాల నుండి వచ్చేదే నూతన బుద్ధి. కొంతమంది విస్మరిస్తారు, కొంతమంది సరి చేసుకుని బ్రతుకుతారు. అర్థమైందా? అక్కడ సంసోన్ అయితే ఏం చేశాడో తెలుసా? బ్రతకాలని ప్రార్థన చేయలేదు, కానీ ప్రభువా నీ శక్తి చూపిస్తాను నేనని చెప్పి అన్నాడు. అంతే. దేవునికి ఇక్కడ యోనా గారి యొక్క ప్రార్థన, దేవా ఏమంటున్నాడు? ప్రాణాంతకము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించుచూ ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నన్ను రక్షించు నాయన అని ప్రార్థన చేస్తున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఆ తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి దగ్గరగా ఉన్నప్పుడు, తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు, తండ్రి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క మంచితనము అర్థం కాల. తప్పిపోయినటువంటి కుమారుడికి తండ్రి యొక్క
గొప్పతనము తెలియరాలేదు. బోడి నీ దగ్గర నేను ఉండను డాడీ, నేను వెళ్ళిపోతాను, నాకు వచ్చేదంతా నాకు ఇచ్చే అని చెప్పేసి ఏం చేశాడంటే మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. కొంతకాలం వరకు కూడా వ్యాపారం చేసాడంట. కానీ అక్కడేమొచ్చింది? కరువు వచ్చింది. కరువు రావడంతో పట్టుకుని వెళ్ళినటువంటి ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఏమైపోయినాయి? అంతరించిపోయినాయి, అయిపోయినాయి. ప్రేమించే శిష్యులు దూరం అయిపోయారు. తినటానికి తిండి లేదు, వ్యాపారాలు శిథిలమైపోయాయి, అడుక్కునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ముందు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఒక వాక్యం కనబడుతుంది చూడండి, 16వ వచనం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను. కానీ చూడండి, ఎవరు ఇతను? ఒక సేటు కొడుకు, ఒక భూస్వామి యొక్క కొడుకు, కుమారుడు. ఏమి తినాలని చెప్పి ఆ కరువు ప్రాంతంలో అనిపించింది? పందులు తినే పొట్టు. ఎవరైనా తింటారా చెప్పండి? అసలు పందులు నివాసం ఉన్నటువంటి స్థానంలోనే అసలు నివాసం అనేటువంటిది ఉండం. మనం నివాసము చెయ్యము, నిలిచి ఉండం. మనం ముక్కులు మూసుకుంటూ ఉంటాం. దాన్ని చూసేసరికి మనకి పెలపరింపు, ఇకారము, వాంతులు. అవి తినే పొట్టు కోసము ఆతృత పడ్డాడంట. కానీ తన తండ్రి యొక్క ప్రార్థన వల్ల ఆ పొట్టును దేవుడు తినిపించలేదు. అంతే కదా? తండ్రి యొక్క ప్రార్థన వల్ల, ప్రార్థన అనేటువంటిది ఇక్కడ వ్రాయబడకపోయినప్పటికీ కూడా తండ్రి యొక్క మమకారము, వాడు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఓ దేవా వాడు తిరిగి నా దగ్గరికే రావాలి స్వామి, అలా చేయను అయినా అని ఒకవేళ తండ్రి గారు ప్రార్థన చేసుకున్నారేమో. అందుకని చెప్పి 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, హల్లెలూయా, ఏమొచ్చిందంట? నూతన బుద్ధి. అక్రమ క్రియలన్నీ కూడా విడిచిపెట్టాడు. అక్రమ క్రియలు అంటే ఏంటి? వాడు చేసినటువంటి వ్యాపారము దుర్వ్యాపారం అని వ్రాయబడి ఉంది. ఎక్కడ? ఆ 13వ వచనము ఆఖరి వచనములో ఏమన్నదంటే, దుర్వ్యాపారము చేసి పాడు చేసి, అమ్మాయిల వ్యాపారము, గంజాయి వ్యాపారము, చాలా భయంకరమైనటువంటి వ్యాపారాలకు లోనై ఏం చేశాడో తెలుసా? కథం స్టార్ట్ చేశాడు అన్నమాట, జీవితం స్టార్ట్ చేశాడు. నాన్నకంటే నేను గొప్పవాడిని అవ్వాలి, నాన్న సంపాదించినటువంటి సంపాదన కంటే నా సంపాదన ఇంకా అధికం అవ్వాలి, నాకు మంచి పేరు రావాలి. ఏ మార్గంలో నడిచాడు? అక్రమ మార్గాల్లో నడిచాడు, అన్యాయపు మార్గాల్లో నడిచాడు, దేవునికి అసహ్యమైనటువంటి మార్గాల్లో నడిచాడు. తండ్రికి ఇష్టము కాదు ఇవి. చివరికి అన్నీ కోల్పోయాడు, బికారోడు అయిపోయాడు. బుద్ధి వచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమొచ్చిందట? బుద్ధి వచ్చిందట. కొంతమందికి బుద్ధి రాదు. 25వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 8వ వచనం. హల్లెలూయా. ఎవరటండి వీళ్ళు? బుద్ధి లేని కన్యకలు ఆరిపోవచ్చు ఉన్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకివ్వండి అని బుద్ధి గలవారిని అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఏమి లేదు చెప్పండి. అది తప్పిపోయిన కుమారుడికైనా బుద్ధి వచ్చింది, సంసోనుకైనా వివరం వచ్చింది, క్షవరం అయిన తర్వాత వివరం వచ్చింది. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైనటువంటి యోనాకు కూడా ఆ చేప కడుపులో తిరగలేనటువంటి పరిస్థితుల్లో ఇంత గొప్ప కీడు నా మీదకి రావడానికి గల కారణం ఏమిటంటే నేను చేసినటువంటి తప్పే అని చెప్పి బుద్ధి వచ్చి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ బుద్ధి లేని కన్యకలట. ఏమి లేదు ఇక్కడ, బుద్ధి లేని కన్యకలు. ఎప్పుడు వీళ్ళకి వాళ్ళ యొక్క పరిస్థితి అర్థమైంది అన్నప్పుడు, దివిటీలు ఆరిపోతున్నప్పుడు. అంతే కదా, దివిటీలు ఆరిపోతూ ఉన్నప్పుడు, ఆరిపోక ముందు బుద్ధి కలిగి ఎక్కడికి వెళ్ళాలి? బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు నూనె కొనుక్కున్నారు, సిద్ధపాటు కలిగి ఉన్నారు అంటే
బజారుకి వెళ్ళారు, నూనె సంపాదించుకున్నారు, వాళ్ళ యొక్క సిద్ధుల్లో పోసుకున్నారు. అకస్మాత్తుగా కేక వినబడింది, వెళ్ళిపోయారు. కానీ ఈ బుద్ధి లేనటువంటి వారు ఏమనుకుంటున్నారంటే, మనం అందరము కూడా కలిసి వచ్చాము కదా, మనం అందరము కూడా ప్రయాణం చేసి వచ్చాము కదా, ఒకరి సాక్ష్యం ఒకరు పంచుకున్నాము కదా, పోనీలే మనకు తక్కువై ఉన్నప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు కదా అని చెప్పి, ఏమండి, భక్తి విషయంలో దేవుడిచ్చినటువంటి తలాంతులను కాపాడుకోవాలి. దేవుడిచ్చినటువంటి కృపను కాపాడుకోవాలి. దేవుడు నేర్పిస్తూ ఉన్నటువంటి పాఠాలను మనము విని మన యొక్క హృదయాలలో వాటిని ధ్యానిస్తూ ఇతరుల మీద ఆధారపడకుండా, దేవా నీ కృప మేరకు నేను ఎంత నేర్చుకోవాలో అంత నేర్పించు నాయనా, అంత సరి చేసుకుంటాను అని చెప్పి ఏడాలి. ఒకే స్థలము నుండి బయలుదేరినప్పటికీ, ఒకే చోట వారు విశ్రాంతి తీసుకున్నప్పటికీ కూడా, ఒకేలాగా చూడటానికి ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు 2 పాఠాలు నేర్పిస్తున్నాడు. 5 బుద్ధి కలిగినటువంటి వారు, 5 బుద్ధి లేనటువంటి వారు. ఎప్పుడు చూసుకున్నారంటే దివిటీలు ఆరిపోతూ ఉన్నప్పుడు. సరే, బయలుదేరినప్పటికీ ఒకే చోట వారు విశ్రాంతి తీసుకున్నప్పటికీ కూడా, ఒకేలాగా చూడటానికి ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు 2 పాఠాలు నేర్పిస్తున్నాడు. 5 బుద్ధి కలిగినటువంటి వారు, 5 బుద్ధి లేనటువంటి వారు. ఎప్పుడు చూసుకున్నారంటే దివిటీలు ఆరిపోతూ ఉన్నప్పుడు. సరే, ఆరిపోతూ ఉన్నాయి, అక్కడ తలుపు వేసేస్తున్నారు. సరే, వెళ్ళారు, కొనుక్కున్నారు, తెచ్చుకున్నారు, అన్ని సిద్ధపాటు కలిగి తలుపు తడుతూ ఉన్నటువంటి సమయంలో తలుపు ఏమైపోయింది? వేయబడింది. ఎస్, చిరకాలము దేవుని యొక్క మందిరములో నివాసము చేయాలని అనుకున్నటువంటి యొక్క 10 మందిలో 5 బుద్ధి కలిగినటువంటి వారుగా వెళ్ళిపోయారే. కానీ నూతన బుద్ధియు నూతన జీవము వీళ్ళలో ఏమాత్రం కూడా లేదు. అక్రమమైనటువంటి మార్గాలను కలిగి ఏం చేశారు? అక్రమంగా చొరబడదాములే. వీళ్ళ 5 వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూడా మాతోటే ప్రయాణం చేశారని లోపల కీపర్ ఉంటాడు, ఆ కీపర్తో మన గురించి రిక్వెస్ట్ చేస్తారులే అని చెప్పి అనుకున్నారేం. మనం అనుకున్నటువంటి రీతిలో ఏమండి పరలోకం ఉండదు. మనం అనుకుని చేస్తున్నటువంటి భక్తి మార్గాల ద్వారా ఆ పుణ్యం వచ్చేస్తుందంటే రాదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రా. నా ద్వారా అంటే ఆయన చెప్పినట్లుగా సిద్ధపాటు కలిగి ఉండటం మంచి బుద్ధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళకేమి లేదు? బుద్ధి లేదు. ఇంకొకరికి బుద్ధి లేదు. చూడండి, లూకా సువార్త 16:27. 16:27 చూడండి. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా. ఏమండి, ఎంతకాలము లాజరును ఆ ధనవంతునికి బుద్ధి వచ్చేటట్లుగా చెయ్యాలని చెప్పి దేవుడు నిర్ణయించి ఆ సేవకుడిని పెట్టాడో, లాజరు అనేటువంటి ఒక పేద సేవకుడిని ఆ ధనవంతుని ఇంటి దగ్గర పెట్టాడో, ఆ పేద సేవకుని యొక్క దరిద్రత, ఆ పేద సేవకుని యొక్క రోగము చూసాడే తప్పితే ఆ పేద సేవకుడు లాజరు ఆరాధన చేస్తూ ఉన్నటువంటి దేవుడిని చూడలేదు. బ్రతుకంతా కూడా తన ఇష్టానుసారంగా విలాసవంతమైనటువంటి జీవితం జీవించాడట. చచ్చిపోయాడు. చచ్చిపోతే ఎక్కడికి పోయాడు? పాతాళానికి పోయాడు, అగ్నిగుండానికి పోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 25వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం మందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచూ ఉన్నాడు,
నీవు యాతన పడుచు ఉన్నావు. అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి రావడానికి వీలు లేదు. అంటే తనకు దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితకాలం అంతా కూడా బుద్ధి లేకుండా బ్రతికాడు. మనం దేవుని యొక్క బిడ్డలము, సంఘములో జీవిస్తూ ఉన్నాము. దావీదు గారిలాగే మంచి కోరిక, చిరకాలము యెహోవా మందిరములో నేను నిత్యము నివాసం చేసేదను, చాలా బాగుంది. కానీ అనుకోవటంతో సరిపోదు, అనుకోవటంతో వచ్చేది అది. కానీ మనం చేస్తున్న క్రియలను బట్టి మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? మనం చేస్తున్నటువంటి క్రియలను బట్టి మనము సంపాదించుకోవాలి. ఇతనికి బ్రతుకు అంతా కూడా దేని మీద అంటే డబ్బే 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 డబ్బే. ధనం ఉండాలి, ధనం ఉంటేనే మనం అన్నీ కూడా కొనుక్కోవచ్చు. ఈ లోకంలో కొనుక్కోవటానికి అన్నీ దొరుకుతాయేమో, కానీ డబ్బు వల్ల ముక్తి మాత్రం దొరకదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. చెప్పండి, మీకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పండి. అన్నీ కొనుక్కోవచ్చు డబ్బు వల్ల. కార్లు కొనుక్కోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు, ఉద్యోగాలు కొనుక్కోవచ్చు, అధికారాలు కొనుక్కోవచ్చు, సుఖాన్ని కొనుక్కోవచ్చు, సంతోషాన్ని కూడా కొనుక్కోవచ్చు. కానీ నిత్యము ఉండే జీవితాన్ని మనం కొనుక్కోలేము. అగ్నిగుండంలో పడిన తరువాత కానీ తెలియలేదు. నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, నేను ఇక్కడ యాతన పడుతూ ఉన్నాను. ఆ పరిస్థితి ఎందుకు కొనుక్కుని తెచ్చుకున్నాడు? కేవలము డబ్బు మీద ఉన్నటువంటి మోజు. 2వ రాజుల గ్రంథం చూడండి, 5వ అధ్యాయం 26. 5:26 చదువమ్మా. తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? జీవితం ఉండగా అందరికంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉండాలి. ఎప్పుడు చూచినా ఈ స్తోత్రాలైనా, ఈ యొక్క ప్రార్థనలేనా, సుఖం లేదు. ఇక్కడ 10 మంది వస్తే భోజనాలు పెట్టడానికి కూడా లేదే. ఎప్పుడు చూసినా ఈ యొక్క పాకలోనైనా మన గురువు గారితో అతను రథం మీద వచ్చాడు, అన్ని వీళ్ళకి అన్ని ఉంగరాలు ఉన్నాయి, ధనంతో వచ్చాడు, రథం మీద వచ్చాడు, వస్త్రాలతో వచ్చాడు, వెండితో వచ్చాడు, బంగారంతో వచ్చాడు. అవన్నీ ఇస్తానంటే ఏం చేశాడు? వద్దులే అన్నాడు. ఇంతవరకు కూడా నా గురువుగారు చాలా తెలివైనటువంటి వాడు ఏమో అనుకున్నాను. తెంగరోడు కదా, తెంగరోడు, పిచ్చోడు. ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఈయన వెళ్ళాడంట నయమాను రథాన్ని ఎదుర్కోవటానికి. ఇప్పుడే మా గురువుగారి ఇంటికి బంధువులు వచ్చారు, ఇవన్నీ కూడా ఇమ్మని అన్నాడు అని చెప్పి ఏం చేశాడు? నిలదీస్తూ ఉన్నాడు. ప్రార్థనాపరుడు ఆయన నిలదీస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎలీషా గారు నిలదీస్తూ ఉన్నారు. ఇదంతా సంపాదించుకోవటానికి ఇది సమయమా? ఇది సమయమా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుందామో చాలండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఎలా తప్పించుకుందాము? ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ! జీవితకాలం అంతా కూడా ఆ ఎలీషా దైవజనుని దగ్గర ఆ గెహజీ అనేటువంటి వ్యక్తి ఎంతో ఆరోగ్యంగా ఉండాలని, ఎంతో బలము కలిగి, ఎంతో నమ్మకం కలిగి ఉండాలని చెప్పి ఎదురు చూచాడే ఎలీషా. కానీ కళ్ళ ముందే కుష్టి వ్యాధి వచ్చేసింది. కళ్ళ ముందే ఆ నయమాను విడిచిపెట్టినటువంటి కుష్టు రోగము వెంటనే వ్యాపించేసింది చర్మంలోనికి. నెల ఉంటుందా? అది సంవత్సరం ఉంటుందా? అది జీవితకాలం అంతా, జీవితకాలం అంతా, జీవితకాలం అంతా.
తాను సంపాదించుకున్నటువంటి బంగారంతో పోగొట్టుకోగలడా? తాను సంపాదించుకున్నటువంటి వెండితో పోగొట్టుకోగలడా? తాను సంపాదించుకున్నటువంటి వస్తువులతో పోగొట్టుకోగలడా? ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే చూస్తున్నారు, ఇదే చేస్తూ ఉన్నారు. వధువు సంఘం అంతా కూడా ఇలాగే తయారైంది. దేవుడు మనకిస్తూ ఉన్నటువంటి కృపావరములతో బ్రతకాలి, దేవుడు మనకి ఇచ్చుచున్నటువంటి మహిమతో మనం బ్రతకాలి, దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపతో బ్రతకాలనేటువంటి ఆలోచన లేదు. కానీ వేరే వేరే అక్రమ మార్గాలలో ధనము సంపాదించాలని చెప్పి బుద్ధి లేకుండా ఏం చేస్తున్నారట? జీవిస్తూ ఉన్నారట. అందుకనే దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క శాప్యానికి ఏమవుతున్నారు? గురైపోతున్నారు. జాగ్రత్త. బుద్ధి తెచ్చుకొని కొంతమంది సరయ్యి దేవుని యొక్క కృపకు పాత్రులై జీవించారు. కొంతమంది బుద్ధి లేకుండా ఏం చేస్తున్నారంటే దేవుడిచ్చినటువంటి సమయాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుందుము? నోవహు కాలంలో నోవహు పెద్ద ఓడ కట్టాడు. ఓడ కడుతున్నటువంటి సమయంలో ఎంతగా ఏమిటి ఈ యొక్క కట్టడము నోవహు అని చెప్పి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వచ్చి అడిగారు. మాకున్నటువంటి పొలాలు చాలా ఉన్నాయి, మాకున్నటువంటి స్థలాలు చాలా ఉన్నాయి, మాకున్నటువంటి గృహాలు చాలా ఉన్నాయి, కానీ ఈ యొక్క వింత కట్టడం ఏమిటో మాకు అర్థం కావటం లేదు, దేని గురించి కడుతున్నావురా బాబు అని చెప్పి అడుగుతున్నారట. దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు పెద్ద జలప్రలయాన్ని పంపించబోతున్నాడు, మొత్తం అందరూ కూడా స్మాష్ అయిపోతారు. కానీ నా మాట విని నేను కట్టిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ఓడలోనికి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే రక్షించబడతారు, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోతారు. నీకు అలా చెప్పాడా దేవుడు? కొత్త దేవుడా? మేము చేస్తున్నాం కదా, మాకెవరూ చెప్పలేదే. అంత గొప్ప వర్షం వచ్చేస్తుందా? అంత ప్రళయం వచ్చేస్తుందా? ఏం చేశారు? వెటకారం చేశారు. ఆ సమయము రానే వచ్చింది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల, ఆ రక్షణ అంటే ఏంటి? యేసయ్య. ఆ వాడంటే యేసయ్య. ఆ యేసయ్యలోనికి రావాలి ఆ ప్రజలందరూ కూడా. అలాగ కోరుకున్నాడు దేవుడు. అంచేత ఆ సువార్తను చేయమన్నాడు నోవహు గారితో. ఆ సువార్త చేస్తూ ఉన్నటువంటి సమయంలో చేస్తున్నటువంటి వ్యక్తిని ఏం చేశారు? నిర్లక్ష్యము చేశారు. వ్యక్తిని నిర్లక్ష్యం చేశారు. ఆయన చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేశారు. భవిష్యత్తులో జరగబోయేది చెప్తున్నటువంటి సమయంలో వేళాకోళం చేశారు. వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి ఏమి లేదు? బుద్ధి లేదు. ఏమి లేదండి, వాళ్ళకి బుద్ధి రాలేదు. లోతు చాలా నీతిమంతుడు. సొదొమ గొమొర్రా పట్టణంలో జీవిస్తూ ఉన్నారు. కానీ ఆ పట్టణము దేవుని యొక్క దృష్టికి వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏమాత్రం కూడా నచ్చలేదు. దానికి ముహూర్తం పెట్టేసాడు నాశనం చేయటానికి. దాంట్లో నీతిమంతుడుగా జీవిస్తూ ఉన్నటువంటి లోతు కుటుంబాన్ని రక్షించాలని చెప్పి దేవదూతలే వచ్చారు అక్కడికి. దేవుడు పంపిస్తే వచ్చాం. ఇది నాశనం చేస్తున్నాం మేము, మూటముళ్ళు సదురుకుని రండి అని చెప్పి అనేసరికి లోతు సిద్ధపడ్డాడు, కానీ భార్య సిద్ధపడలేదు. కొంత ఆలస్యమైంది. వెంటనే ఆ దేవుని యొక్క దూత చెయ్య పట్టుకుని రండి తొందరగా అని చెప్పి తొందరపాటు చేసింది. నా భర్త వెళ్ళిపోతున్నాడు, నేను కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి లోతు భార్య, పిల్లలు అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల నువ్వు ఎలా తప్పించుకుందు? రక్షణ కొరకు పరిగెట్టుకుని పొండి, వెనక్కి తిరిగి చూడకండి. అది దేవుని యొక్క ఆజ్ఞ. రక్షణ పొందుకున్నారు మీరు, ఈ లోకం కేసు చూడకండి. అది దేవుని యొక్క ప్రణాళిక, అదే దేవుని యొక్క ఉద్దేశము. ఆ ఉద్దేశముతోటే చిరకాలము దేవుని యొక్క మందిరంలో నేను నివాసము చేసేదను అని చెప్పి మనం బ్రతుకుతున్నాము. మనం అనుకుంటే వచ్చేది, కానీ దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తేనే మాత్రమే వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క స్థలము, లేకపోతే దేవుని యొక్క రాజ్యం ఎవడు చూసి వచ్చాడు? అక్కడికంటే నా ఇల్లే బాగుంది, గొప్పగా ఏసీ ఉంది, గొప్పగా ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఇక్కడే ఉంటానంటే.
కరెంట్ వెళ్ళిపోతే తెలుస్తుంది, ఏసీ ఆగిపోతే తెలుస్తుంది. కానీ అక్కడ గాలికి కరెంటు, ఫ్యాన్లు తిరగటానికి కరెంటు, ఏసీలో ఉండటానికి కరెంట్ అవసరం లేదు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూర్ణ విశ్రాంతి, దేవునికి స్తోత్రం. నోవహు కాలంలో ఉన్నటువంటి వారికి కూడా రక్షణ చేరువుగా ఉంది, కానీ నిర్లక్ష్యం చేశారు, పోయారు. లోతు కాలంలో చక్కగా ఉన్నటువంటి ఆ చిన్న స్థలానికే వెళ్ళడానికి దేవుని యొక్క దూత ఒప్పుకుంటే ఆ ప్రయాణంలో కూడా లోతు భార్య ఏం చేసిందట? రక్షణను నిర్లక్ష్యం చేసి వెనక్కి తిరిగి చూసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 30 వెండి నాణేలకి యేసయ్యను అమ్మేసినటువంటి యూదా ఇస్కరియోతుకు కూడా అనేక అవకాశాలు వచ్చాయి. ప్రభు వారు అనేక అవకాశాలు ఇచ్చాడు. కాళ్ళు కూడా కడిగాడు ఆయన, కాళ్ళు కూడా కడిగాడు, తువాలతో అత్తాడు. చాలా జాగ్రత్త. కానీ హృదయాన్ని సరి చేసుకుని బుద్ధి పొందలేదు, బుద్ధి రాలేదు వాడికి. దేవుడు తన యొక్క రాజ్యం చేరేందుకు తన యొక్క రక్త మాంసములను కూడా మనకు బలిచ్చి, ఒక్కసారి ఇది మీరు తింటూ ఉన్నప్పుడు, ఒక్కసారి ఇది మీరు చేస్తూ ఉన్నప్పుడు, ఒక్కసారి మీ క్రియలు ఎలాగున్నాయి మీరు అనుకుంటే పొందర్రా, అది మీరు చేస్తేనే క్రియలు నా దగ్గరకు వస్తారు అని దేవుడు చెప్పే విధంగా యేసయ్యను ఏం చేశాడంటే సాక్షాత్కరించాడు. అందువల్ల ఒక వ్యక్తిని ఏం చేస్తాడంటే చూపిస్తూ ఉన్నాడు. యేసయ్యనే అమ్మేయాలని చెప్పే కానీ కుడి వైపున వేయబడినటువంటి దొంగ అదే స్థానంలో ఉన్నాడు కదా. అనేక మానభంగాలు చేశాడు కదా, అనేక కుట్రలు చేశాడు కదా, అనేక మందిని లేపేశాడు కదా, అనేక గృహాలను దోచుకున్నాడు కదా, వాడు కూడా పట్టుబడ్డాడు కదా, వాడు కూడా సిలువ వేయబడ్డాడు కదా. వాడు పరలోకం ఎందుకు వెళ్ళాడు? రక్షణ లేదే, ఉపవాసము లేదే, కన్నీళ్ళు లేవే. అంటే మనం చెయ్యవలసినటువంటిది, ఒక దొంగ ఏం చేశాడు? వెంటనే ఆ ప్రభు యొక్క సమయాన్ని, ఆ ప్రభు యొక్క చోటును, ఆ ప్రభు యొక్క మాటను వెంటనే నేను నిర్లక్ష్యం చేసినట్లయితే నేను కూడా ఏం చేస్తాను? అగ్నిగుణంలోకి వెళ్ళిపోతాను. ఈయనకంటూ ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి ఈయనే నీతి కలిగినటువంటి రాజు. ఈయన్ని వేడుకుంటేనే నేను ఈయనున్న చోట్ల నేను ఉంటాను అని చెప్పి ఏం చేశాడట? బుద్ధి తెచ్చుకున్నాడట. ఆమేన్. మళ్ళీ చదవండి యెహెజ్కేలు గ్రంథము, అదనమాట మూలవాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి, చదవండి మరలా 18:31 ఇదే మర్చిపోవద్దు జీవితాంతం వరకును. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మనం భక్తి చేస్తున్నాం పరలోకం చేరాలని, కానీ పరలోకం చేరే అర్హత ఎవరికి ఇచ్చారు? దేవుడు వచ్చాడు, మనతో ఉన్నాడు, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని కూడా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ ఒక్కటి చేస్తే నిత్య జీవం వచ్చేస్తుందా? మనము చనిపోయేంత వరకు కూడా ఆయన క్రియలను మనము పాటించాలి. మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. గెహాజీ ఇష్టానుసారంగా జీవించాడు, బుద్ధి తెచ్చుకోలేదు. ఇస్కరియోతు యూదా ఇష్టానుసారంగా జీవించాడు. బుద్ధి లేనటువంటి ఆ కన్యకులు ఇష్టానుసారంగా పడుకున్నారంతే. భవిష్యత్తును తెలుసుకోలేకపోయారు, సంస్కరించుకోలేకపోయారు, బుద్ధి రాలేదు వాళ్ళకి. అంచేత బుద్ధి లేకుండా మనం పోవద్దు. బుద్ధి తెచ్చుకొని ప్రతి వారము కూడా సరి చేసుకుని దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా జీవించి దేవుడిచ్చే రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలను దీవించును గాక. అందరూ కూడా కళ్ళు మూయండి.